హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ కెరియర్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే శాఖ నుంచి అయితే మనకి భారీ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దాదాపు 4,000 కంటే పైగా అయితే మనకి జాబ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మీకు కేవలం 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. మీరైతే సెలెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ చూసి అయితే మీకు నవంబర్‌లోనే అయితే మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ జాబ్స్‌కి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మనకైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, దాని యొక్క డీటెయిల్స్ అన్నీ ఏంటివైతే మన ఈ వీడియోలో క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, అందుకని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే ఇలా రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే శాఖ నుండి అయితే మనకి భారీగా రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, అదైతే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో, ఈ జాబ్స్‌కి అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, మనకి ఇక్కడ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే 16థ్ ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది. సో, మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు త్వరగా అయితే అప్లై చేయండి. సో, లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 16థ్ సెప్టెంబర్ లోపల అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే మనకి నవంబర్ 2024లో అయితే మీకు రావడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ కూడా. సో, వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మనకిక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే రూ. 100 అయితే పే చేయాలన్నమాట. ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సుంటుంది. కానీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయవసరం లేదు. వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు. సో, మీకు డైరెక్ట్‌గా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీరు అప్లై చేసిన అప్లికేషన్ బట్టి మిమ్మల్ని స్క్రీనింగ్ చేసి మిమ్మల్ని సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ ఫర్దర్‌గా మనకిక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి మీకు పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్‌లో కూడా అయితే మీకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ కూడా మీకు 15,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మనకిక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పి మనకివ్వడం జరిగింది. సో, అప్లై చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఈ నోటిఫికేషన్ మొత్తం అయితే ఒకసారి చదివైతే అప్లై చేయండి. సో, అప్లై చేసే వాళ్ళకి మనకిక్కడ డిఫరెంట్ జోన్స్‌లో అయితే మనకి యూనిట్స్‌లో అయితే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. యూనిట్ వైస్‌గా అయితే మనకి ప్రతి ఒక్క యూనిట్ వైస్‌గా అయితే మనకి వేకెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ డివిజన్‌లో ఏ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. సో, మనకి ఈ నోటిఫికేషన్‌లో అయితే క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ఎసెన్షియల్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ మీరు చూసుకున్నట్లయితే మనకిక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికైతే ఎవరైతే 10థ్ పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. 10థ్ పాస్ అయ్యి ఆహ్, అండ్ ఆల్సో ఐటీఐ చేసుండాలనమాట. అంటే ఐటీఐ రిలవెంట్ ట్రేడ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే మనకిక్కడ ట్రేడ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎలక్ట్రీషియన్ గాని, మెకానిస్ట్ గాని, కార్పెంటర్ గాని, మెకానిక్ వెహికల్ గాని, ఏసీ మెకానిక్ గాని, ఫిట్టర్ గాని, వెల్డర్ గాని అని చెప్పేసి. సో, వీటికి సంబంధించిన ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఎవరైతే ఉందో అంటే ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్ ఉందో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించి ఆహ్, ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. ఆన్‌లైన్‌లో అయితే మీకు దానికి సంబంధించిన లింక్ కూడా అయితే మనకి వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, వీటికి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది కాబట్టి మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ కూడా పే చేయవసరం లేదు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళైతే కేవలం రూ. 100 అయితే పే చేస్తే సరిపోతుంది. సో, మీరు అప్లై చేసేప్పుడైతే కంపల్సరీ ఇవైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 10థ్ సర్టిఫికేట్, ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి. సో, ఇవి అప్లై చేసిన తర్వాత అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ హౌ టు అప్లై అని చెప్పి కనబడుతుంది. సో, మీరైతే ఆన్‌లైన్‌లో లింక్‌లో క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఆ డాష్‌బోర్డ్‌లో మీకు అప్లికేషన్ ఫార్ము, పేమెంట్‌కి సంబంధించిన ఆన్‌లైన్ ఫీ, తర్వాత మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సినవి అయితే ఉండడం జరుగుతాయి. అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసిన తర్వాత, మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ అయితే చేసి
సో, మీరైతే ఫైనల్‌గా అయితే సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. సో, క్లియర్ కట్‌గా అయితే మనకిక్కడ ఈ నోటిఫికేషన్‌లయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మనకైతే ఇవి లేటెస్ట్‌గా అప్రెంటిస్ జాబ్స్‌కైతే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీకైతే అప్రెంటిస్ జాబ్స్ అని చెప్పి మనకైతే వదిలేయకండి. ఎందుకంటే మనకి అఫీషియల్‌గా మనకి టెక్నీషియన్స్‌కి సంబంధించిన ఆహ్, రైల్వే జోన్‌లో సంబంధించిన టెక్నీషియన్ జాబ్స్‌కి మనకి పర్మనెంట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నప్పుడైతే మీకు ఈ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు 20% వరకు అయితే మనకి రిజర్వేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే 20% మార్క్స్ అయితే మీకు కేటగరీ అయితే చేయడం జరుగుతుంది. సో, అందుకని మీకైతే ఈ అప్రెంటిస్ జాబ్‌లు కూడా అయితే మీ సర్టిఫికేట్ అనేది చాలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు స్టైఫండ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో, త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ ఈ అప్రెంటిస్‌షిప్ జాబ్‌లకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో, ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇక్కడ మనకి అఫీషియల్‌గా అయితే మనకి లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కామెంట్ బాక్స్ అండ్ వీడియో డిస్క్రిప్షన్‌లో. అది క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మనకిక్కడ ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి 16థ్ ఆగస్ట్ నాడైతే మనకిక్కడ అప్రెంటిస్ యాక్ట్ అని చెప్పి కనబడుతుంది. సో, దీని ఎదురుగుండా క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆన్‌లైన్ అప్లికేషన్. సో, మనకిక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే సో, వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ మళ్ళీ రావడం జరుగుతాయి. సో, ఈ లాస్ట్‌కెళ్ళినట్లయితే మనకి వీటికి సంబంధించి డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ టిక్ బాక్స్‌లో అయితే టిక్ చేసేసి ప్రొసీడ్ టు ద ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మనకి డీటెయిల్స్ అన్నీ అయితే ఫిల్అప్ చేయమని అడగడం జరుగుతుంది. సో, ఇవన్నీ అయితే త్వరగా అయితే ఫిల్అప్ చేసి ఫైనల్‌గా అయితే రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేసేయండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అయితే అడగడం జరుగుతుంది. సో, యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అయితే మీరు ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయిపోయి సో, లాగిన్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేయండి. సో, ఎంటర్ చేసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే అప్‌లోడ్ చేయాలో అవన్నీ అయితే అప్‌లోడ్ చేయండి. అక్కడ అడిగినవన్నీ. సో, అవన్నీ అప్‌లోడ్ చేసేసిన తర్వాత ఫైనల్‌గా అయితే మీరైతే ఎవరైతే అప్లికేషన్ అప్లికెంట్స్ అనేవాళ్ళు ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ కట్టాలో వాళ్ళైతే రూ. 100 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయవసరం లేదు. పే చేసిన తర్వాత రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఫైనల్‌గా అయితే అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే రావడం జరుగుతుంది. దాన్ని కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇలా అయితే మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.